హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 8లో విన్నర్ అయినటువంటి నిఖిల్ ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ అయిందండి. ఆ ఇంటర్వ్యూ గురించి అయితే ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుందామని చెప్పేసి మీకు ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా నిఖిల్ అన్న మాట చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిందండి. తను ఏమన్నాడు, తను ఎందుకు అలా అన్నాడు, ఐఎమ్ ఇండియన్ అనేసి ఎంత గర్వంగా చెప్పాడు, నేను ఇలా చూస్తాను అందరినీ అని చెప్పేసి ఎలా చెప్పాడు అనేది మీకు ఇప్పుడు నిఖిల్ మాటల్లోనే వినిపించాలనుకుంటున్నాను. ఇప్పుడు నిఖిల్ TV5తో ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎలా సమాధానం ఇచ్చాడు అనేది మీరే వినేసి మీ ఒక అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఇప్పుడు ప్లే చేస్తాను ఆ వీడియో. కేబ్యాచ్ అంతా కలిసి ఆడుతున్నారు అన్నారు చాలా మంది కన్నడ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు. ఏంది బ్యాచ్ ఇది బయట అనుకున్నదే. దానికి మీరు చెప్పారు, చాలా మంది చెప్పారు. నేను ఒకటే చెప్తా, ఐఎమ్ ఇండియన్. ఇప్పుడు యాంకర్ ఏమడిగాడు అంటే కన్నా అవుట్ సైడ్ వచ్చేసి టీ బ్యాచ్ కే బ్యాచ్ అంటే, కే బ్యాచ్ అంటే కర్ణాటక బ్యాచ్, టీ బ్యాచ్ అంటే తెలుగు బ్యాచ్ అని చెప్పేసి పాపులారిటీ అయింది. మీరు దీన్ని బట్టి ఏమంటారు అనేసి అంటే కన్నా ఆయన ఒకే మాట అన్నాడు, ఇలా బ్యాచ్లు అన్నీ డివైడ్ చేయడం మేము. నేను చెప్పేది ఏంట్రా అంటే ఒకటే బ్యాచ్, ఎప్పుడే కానీ మనం ఒకటే బ్యాచ్ అనుకోవాలి. అది ఐఎమ్ ఇండియన్ అంటే నేను కర్ణాటక ఓడ్ కాదు, ముఖ్యంగా నేను కర్ణాటక ఓడ్ అనే దానికంటే నేను ఇండియన్ అని చెప్పేసి గర్వంగా చెబుతాననే విషయం అయితే నిఖిల్ గారు చెప్పడం జరిగింది. తర్వాత క్రికెట్ టీమ్ లో ఇండియా గెలిస్తే ఎలా ఫీల్ అవుతామో అలాగే ఫీల్ అవ్వండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఇక్కడ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఈ ఫేవరిజం గ్రూపిజం లేదు. ఇప్పుడు నేను గెలవకపోయినా ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే క్రికెట్ టీంలో ఇండియా గెలిస్తే ఎలా అయితే ఫీల్ అవుతారో, ఎందుకు అంటే ఇండియన్ టీంలో ఇప్పుడు కోహ్లీ ఒక స్టేట్ వాళ్ళు ఉంటారు, ద్రావిడ్ ఒక స్టేట్ వాళ్ళు ఉంటారు, బూమ్రా ఒక స్టేట్ వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు ఎలా ఆడినా కానీ మనము వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఆడినా కానీ విజిల్స్ వేసుకుని మరి అయ్యో గెలిస్తే చాలరా అనేసి అయితే మనం చూస్తామే. కానీ అయ్యో మన స్టేట్ వాడు కొట్టలేదే అని చెప్పేసి అయితే మన స్టేట్ వాడు ఆడలేడు అని చెప్పేసి క్రికెట్ టీంలో మనం చూడము. అలాగే చూడండి, కానీ దయచేసి ఇలా గ్రూపిజమ్స్, ఇలా స్టేట్ మీ స్టేట్ మా స్టేట్ అనేది చెప్పొద్దండా అని చెప్పేసి అయితే నిఖిల్ గారు స్పష్టంగా తెలియజేశారు ఈ ఇంటర్వ్యూలో. నేను గెలవకపోయి అవతల వచ్చి వేరే వాళ్ళు గెలిచినా ఐ వుడ్ హావ్ టేకెన్ ఇట్ ఇన్ స్పోర్టివ్ వే. నేను ఇంచుని చప్పట్లు కొడతా, నాకు అంత ఇది లేదు. ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనేది ఎమోషన్స్ దాన్ వాట్ ఎవర్ ఈ గేమ్. ఈయన చెప్పినట్లు చాలామంది చెప్పుంటారండి ఇంతవరకు, నేను ఎవరు గెలిచినా నేను స్వాగతిస్తాను ఇలా అని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో కానీ ప్రతి ఒక్క యాంకర్స్లో ప్రతి ఒక్క పోటీదారుల్లోనూ అందరూ చెప్తారు. కాకపోతే నిఖిల్ గారు చెప్పిండేది మాత్రం నమ్మాలి అని అనిపిస్తుందండి. ఎందుకురా అంటే ఆయన ప్రతి ఒక్క సతిను అంత ఎవరు గెలిచినా కానీ అక్కడ బిగ్ బాస్ హౌస్లో కూడా 105 డేస్లో కూడా ఎవరు గెలిచినా కానీ తన స్ఫూర్తి, తన మాట తీరు అంతా కూడా అంతే. మనకు ముఖంలో కాస్తంత కూడా ఒక అయ్యో నిఖిల్ గిల్టీగా ఫీల్ అవుతా ఉన్నాడు, నిఖిల్ వాళ్ళు గెలిచిందనేందుకు బాధపడతా ఉన్నారు అనే ఫీల్ ఎక్కడ కనబడలేదు. కాబట్టి ఆయన చెప్పిన ఈ మాటలు కూడా మనం నమ్మాలి అనేసి అయితే మనకు అనిపిస్తుందండి ఖచ్చితంగా. తను అసలు ఎవరు గెలిచినా కానీ తను ఒకేలా తీసుకునేవాడండి, తను మాత్రం ఎప్పుడు బాధపడేవాడు కాదు అనేసి నా ఒక ఉద్దేశము. మైండ్ గేమ్ అని ఆడే వాడినైతే నేను ఇప్పటికీ ఎప్పుడు ఉండాలి. నన్ను నిజంగా నాకు నా లైఫ్ లో ఈ కే బ్యాచ్, టీ బ్యాచ్, బి బ్యాచ్, సి బ్యాచ్ ఇవి లేవు. ఓన్లీ వన్ బ్యాచ్, ఇండియన్ బ్యాచ్. అయిపోయింది, అది ఫిక్స్ అయిపోండి. అన్ని ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోండి, లేకపోయినా నాకు ఫరక్ పడదు. సింపుల్ వేస్తాను, మీరు ఏ బ్యాచ్ అని అనుకోండి. ఐ డోంట్ కేర్. వీళ్ళని ఎలా అయితే కే బ్యాచ్ ని అన్నారో ఎందుకురా అంటే తను మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే పోండి, ఐ నెవర్ కేర్ అని చెప్పేసి అన్నారంటే కొంతమంది మొండి వాళ్ళు ఉంటారండి, చెప్పేంత చెప్తారు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఒకటే మాట అంటారండి, నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే పో, నేనేంట్రా అని చెప్పేసి నాకు తెలుసు. కాబట్టి మీకు తెలియాల్సిన అవసరం లేదు అనే ఒక విషయం అయితే కొంతమంది మొండి వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తారండి. ఎవరే కానీ అలాగే చెప్తారు. కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళు, కాస్త మండి వాళ్ళు, కాస్త మంచి వాళ్ళు ఒకటే చెప్తారు, నేను మంచోడని చెప్పేసి నిరూపించుకోవడానికి నా దగ్గర ఆధారాలు ఉండవు, నా ప్రవర్తనే దానికి కారణము అని చెప్పేసి అయితే నిఖిల్ గారు స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారము ఆయన ఒక ఇండియన్ లాగా చూశారు. ఇండియన్ లాగా చాలా ప్రజలు, కాస్త ప్రజలైతే తను కర్ణాటక వాడు అని చెప్పి అనగడం జరిగింది. కాకపోతే చాలామంది తనని మనవాడు అనుకున్నారు కాబట్టి ఓటు వేసి గెలిపించారు. ఇంకొకటి ఏంటంటే అందరూ కర్ణాటకను గెలిపించారు అని చెప్పేసి కొద్దిమంది పోస్ట్స్ అయితే వస్తూ ఉంది, ఎందుకు కర్ణాటక వాళ్ళు ఓటు వేసారు అని చెప్పేసి 100 జనాల్లో ఒక 10 జనాలు అయితే అనడం అయితే జరుగుతుంది. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉండ, ఆ బిగ్ బాస్ సీజన్
2లోనో 3లోనో బిగ్ బాస్ సీజన్ 7లోనో 8లోనో మన కర్ణాటక బిగ్ బాస్లో ఆంధ్ర అతను బాలాజీ అనే అతను గెలిచాడండి. కోడూరు గ్రామం అంట అతనిది. ఆయన ఆంధ్ర అతన్ని గెలిపించారు. ఎక్కడే కానలే మా కర్ణాటకలో కూడా అంతే ఎవరు అంతే ఈ స్టేట్ ఆ స్టేట్ అని చూడమండి. ఎవరు బాగా చేస్తారో వాళ్ళని ఆదరించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఉపేంద్ర ఫిలిం కలెక్షన్స్ కంటే మా పుష్ప 2 కలెక్షన్స్ అయితే హెవీ రేంజ్లో ఉంది. ఎందుకురా అంటే ఇక్కడ క్వాలిటీ ట్రీట్మెంట్ వాళ్ళ కష్టము వాళ్ళు ఎలాగైతే ప్రొజెక్ట్ చేశారు ఆ ఫిలిం ఎంత బాగుంది ఆ యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు అనేది చూస్తారే కానీ కన్నడ యాక్టర్సా తెలుగు యాక్టర్సా తమిళ యాక్టర్సా అనేది కర్ణాటకలో కూడా అస్సలు చూడరండి. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు రజనీకాంత్ గారిని ఎన్టీ రామారావు గారిని మళ్ళా రాజ్ కుమార్ గారిని అందరూ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు యా స్టేట్లో ఇంప్రూవ్ అయ్యారు అని చెప్పేసి అయితే నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను. మనుషులను చూడండి, ఆ మనుషులు ఎలా యాక్టింగ్ చేస్తూ ఉన్నాను చూడండి, ఆ మనుషులు గేమ్ ఎలా ఆడుతూ ఉన్నాను చూడండి. మన ఇండియా అనేది ఫస్ట్ చూడండి. బయట దేశాల నుంచి వస్తే మీరు ఆదరికపోయినా పర్వాలేదు కానీ మన ఇండియన్స్ అందరూ ఆల్ ఆర్ ఇండియన్స్ ఎలాగైతే క్రికెట్ టీంని నిఖిల్ గారు చెప్పినట్లాంటి ఎలాగైతే క్రికెట్ టీంని ఆదరిస్తారో అలాగే నిఖిల్ గారిని ఆదరించారు, గెలిపించారు. ఇక ముందు కూడా అంతే ఎవరు బాగా ఆడితే అది కర్ణాటక వాళ్ళు హిందీ వాళ్ళు తమిళ వాళ్ళు ఎవరు బాగా ఆడితే వాళ్ళని ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిఖిల్ గారికి మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ జై హింద్.